ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్. ఫ్రెండ్స్, మరొక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు నేను రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లోని 1000 టీచర్ పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్ట్ చూసినట్టే మనకు 1000 టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ఇంగ్లీష్లో కూడా మీకు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూపిస్తాను. అధికారిక వెబ్సైట్లో ఎక్కడ ఉన్నాయి కూడా మీకు చూపించడం ద్వారా మీరు కూడా చూసే మంచి అవకాశం ఉంటుంది. సో అర్హతల విషయానికి వెళ్ళిపోదాం. ఈ యొక్క పీజీటీ పోస్టులకు సంబంధిత విభాగంలో పీజీతో పాటు బీఈడి చేసి ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. కానీ పీఆర్టీ పోస్టులకు మాత్రం ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి లేదా 2 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి, అంటే డిఎడ్ అన్నమాట. సో ఇక పీఆర్టీ పోస్టులకు గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి లేదా డిఈడి చేసినా పర్వాలేదు. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు విధానం మాత్రం ఫ్రెండ్స్ ఆన్లైన్లో అయితే ఉంటుంది. మనం దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 21 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ డిసెంబర్ 21, 2017 లాస్ట్ డేట్ ఇచ్చాడు. ఇక్కడ 2 వెబ్సైట్స్ ఉన్నాయి. సో మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు రెండోదిగా నేను రెడ్ మార్క్ టిక్ చేశాను. సో దానిలో వెళ్ళినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూడొచ్చు మీరు, ఇది అంతా మనకు ఈ యొక్క పోస్ట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అని ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరు న్యూస్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, మీరు జూమ్ చేసి చూపిస్తాను. ఇక మీరు చూసినట్లయితే మనకు అడ్వర్టైజ్మెంట్, గైడ్లైన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, టెస్ట్ సిటీస్, క్వశ్చన్ పేపర్, హౌ టు అప్లై. సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క పోస్ట్కి సంబంధించినవి అనమాట. మనకు ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మనకు అప్లై చేసే వరకు తెలుస్తుంది. సో మీకు కేవలం నేను నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఏదైతే తెలుగులో ఏదైతే చెప్పానో మొత్తం అంతా ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే నేను కిందన డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అధికార వెబ్సైట్ని ఒక లింక్ కిందనే ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ న్యూస్ అనే కింద ఉన్నాయి కదా, ఇవన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అంతేకాకుండా మనకు కేవలం డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే సరిపోదు. ఇంకా మనం చూసినట్లయితే మనకు 50% స్కోర్ కూడా వచ్చి ఉండాలన్నమాట. మనకు మీరు పీజీ చేశారనుకోండి, ఒక పీజీటీ పోస్ట్కి పీజీ ప్లస్ బీఈడి అడిగాడు అంటే మీరు పీజీలో 50% చేయాలి, అదే బీఈడీలో కూడా 50 ఉండాలి. అంతేకాకుండా టీజీటీ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ అడిగాడు. సో దీనిలో మనకు గ్రాడ్యుయేషన్లో 50%, బీఈడీలో కూడా 50%. సో ఇవన్నీ కూడా 50% ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి, మనకు ఓల్డ్ పేపర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మా ఛానల్ పొందాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకుంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.